దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. సామెతల గ్రంథం 23 నుండి 26 అధ్యాయములు. 23వ అధ్యాయము. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుటకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీ కట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనస్సు ఉంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనుకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియమును ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలి యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానం గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యె, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచియుండినట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేయువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగును, త్రాగుటకు రుచిగా ఉండగును. దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదునని నీవు అనుకుందువు. 24వ అధ్యాయము. దుర్జనులను చూచి మత్సరపడకుము. వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువారికి తంటలమారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడబగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటలు గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ
భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చేవారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకు వచ్చును. సరియైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకే ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. 25వ అధ్యాయము. ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశములను ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలవకము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయదువని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువల్ల నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండును. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడలా కక్కివేయదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించినేమో. తన పొరుగువాని మీద కూటసాక్ష్యం పలుకువాడు సమ్మెటను, ఖడ్గమును, వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చిరకపోయువానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాడి తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలివాన పుట్టించును, కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఓటయు, చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడి దృష్టికి లోబడుటయు సమానములు. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైన పొరము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడానికి వందనాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. మరి ఒక నూతన దినం ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము చదువుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి.
నీ కనిక్రమను బట్టి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మా కుటుంబస్తులకు గొప్ప రక్షణ దయచేయండి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు దయతో క్షమించండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా పట్టణాన్ని దర్శించండి. మా పట్టణ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి ఆకుపోకలని కాపుదల భద్రత ఉంచండి. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. పరిశుద్ధాత్మను అయ్యో నాయన వరముతో ప్రతి క్రైస్తవుని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 144 కోట్ల భారతదేశ ప్రజలకు నీ రక్షణ కలుగును గాక ప్రభా. నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు మా భారతదేశంలో జరిగించండి. మా భారతదేశాన్ని రక్షించండి. మా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రము నశించిపోవటానికి వీల్లేదు ప్రభా. ఈ దినం ప్రత్యేకించి మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. భోపాల్ పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాము. మధ్యప్రదేశ్కి గొప్ప రక్షణ కలుగును గాక నాయన. అక్కడ సువార్త ద్వారాలు తెరవబడును గాక. అక్కడ ఉన్న దైవజనులందరినీ అభిషేకించి వాడుకోండి. వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత ఉంచండి. అక్కడ గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందుటకు నీ కృపను అనుగ్రహించండి. నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. సువార్త ద్వారాలు ఇంకను తెరవండి. ఇంకను సేవకులు లేపండి. ఇంకను క్రైస్తవుల్ని ఉజ్జీవపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున మధ్యప్రదేశ్ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, ఆత్మకార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనా మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. అలా ప్రార్థన చేసిన మనం మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.